నమస్తే సార్. నమస్తే సార్, ఈ కుర్రోడు మనకు బాగా తెలిసిన కుర్రోడు సార్. పేరు దిలీప్ అండి. ఇంతకుముందు 4-5 షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాడు సార్. సినిమా మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది, మన మీద కూడా విశ్వాసం ఉంది సార్. అది మీ గురించి చెప్పాను సార్. అది మన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా ఉంటా అన్నాడు. మరి మీరు ఏదైనా అవకాశం ఇస్తే. సార్ దేవా గారు, మీరేంటో నాకు తెలుసు, మీ టాలెంట్ తెలుసు. మీరు ఎవరిని పెట్టుకున్నా నేను అభ్యంతరం చెప్పను. సరే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సరే, సబ్జెక్ట్ ఫైనలైజ్ చేద్దాం అనుకున్నాం కదా, మరి ప్రజెంట్ ట్రెండ్కి ఏ టైపు కాన్సెప్ట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? సార్, నేను కొన్ని ప్రేమ జంటల యథార్థ సంఘటనల్ని కథావస్తువుగా తీసుకుందాం అనుకుంటున్నా సార్. ఇంకొకసారి క్లారిటీగా చెప్తారా? షూర్ సార్. రీసెంట్గా నేను ఒక సాంగ్ లొకేషన్ కోసం సెర్చ్ చేస్తూ ఫారెస్ట్లోకి వెళ్ళాను సార్. అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. అది ఏంటంటే, ఏంటయ్యా అది? ఆగండి ఆగండి. ఏంటి ఏంటి పిచ్చి పనులు? మీరేంటయ్యా చూస్తేనే టచ్ చేసుకొని ఉన్నారు, అందమైన కుర్రల్లా ఉన్నారు, చదువుకున్నల్లా ఉన్నారు. ఏంటి పిచ్చి పనులు? చెప్పండి అయ్యా, చెప్పండి ఏంటిది? మా ప్రాబ్లమ్స్ మాయి, మీకెందుకండి? ఒక్క 10 నిమిషాలు మీ సూసైడ్ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకోండి. మీ ప్రాబ్లం క్లియర్ అయ్యే మార్గాన్ని నేను చెప్తాను. మా ప్రాబ్లమ్స్ మాటల్లో చెప్పలేం. ప్లీజ్ ఒక్క 10 నిమిషాలు, 10 minutes నా మాట వినండి. మీ బ్రదర్గా ప్రాధాయపడుతున్నాను. అది అంత ఈజీ కాదు సార్. ఏంటి బాలస్వామి గారు, ప్రేమించిన వారు దక్కలేదని ఇలా సూసైడ్ చేసుకోవడం ధర్మమేనా? ఇలా సిద్ధపడొచ్చా? మీకు సిగ్గు అనిపించట్లేదా? ఏం తరుణ్, మీ మదరు ఫాదరు పేషెంట్స్ అయ్యా, నీకేమైనా బుద్ధి ఉందా? నీ విషయం తెలిసిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటో ఊహించావా? మీరు ప్రేమలో పడితే తెలుస్తుంది ఆ పెయిన్ ఎలా ఉంటుందో. సరే, జరిగిందేదో జరిగిపోయింది. మీ ప్రేమ జంటలను కలిపే రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. మీరు ధైర్యంగా ఉండండి. ప్రయత్నిస్తేనే కదా ఏదైనా ఈజీయో కాదో తెలిసి ఉండేది. నేను మీకు మాట ఇస్తున్నాను, 10 రోజుల్లో మీ అందరు లవ్ మ్యాటర్ సెటిల్ చేసే బాధ్యత నాది. ప్లీజ్ దయచేసి కిందకి దిగండి. మీరు నన్ను నమ్మి మీ సూసైడ్ ప్రోగ్రాన్ని పోస్ట్పోన్ చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నా మాట నమ్మండి, నన్ను నమ్మండి. మీ మ్యాటర్ని 10 daysలో సెటిల్ చేసి మీకు హ్యాపీ కలిగించే బాధ్యత నాది. ఓకే సార్. ఓకేనా? ఓకే అండి. ఓకే అండి. థ్యాంక్ యూ. ఇది సార్ జరిగింది. సో ఈ 4 ప్రేమ జంటల్ని మన సినిమాలో యాక్టర్స్గా పెట్టుకొని వీళ్ళ ఒరిజినల్ లవ్ స్టోరీని సినిమాగా తీద్దాం అనుకున్నా సార్. ఏమన్నా రిస్క్ తీసుకుంటున్నారేమో, ఒక్కసారి థింక్ చేయండి. నో సార్, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా సార్.
ఆ లేడీస్ అందరినీ ఒప్పించి ఆ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకొని దీనివల్ల ఆడియన్స్కి ఒక మంచి ఫీల్ని, ఒక మంచి విలువల్ని ఇద్దాం అనుకుంటున్నా సార్. ఓకే సార్, మీకు ఏది బాగుంటే అది చెయ్యండి. మిమ్మల్ని అన్ని విధాలుగా నమ్ముతున్నాను. అన్ని విషయాలు క్లారిటీతో మళ్ళా రేపు మార్నింగ్ వచ్చి కలుస్తా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. హాయ్ శాంతి, గుడ్ మార్నింగ్. ఎక్కడున్నావు? ఏం లేదు శాంతి, ఒకసారి నేను కలవాలనుకుంటున్నాను. ఈవినింగా? ఇప్పుడు పాసిబుల్ అవ్వదా? ఏం లేదు శాంతి, ఈవినింగ్ బయటకు వెళ్తున్నాను. కుదిరితే ఒక 10 minutes కలుద్దు కానీ రారాదు. నేను ఇక్కడ పార్క్లో ఉన్నాను. నీ హాస్టల్ నుంచి ఎంత 5 minutes జర్నీ. నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఓకే శాంతి, నీకోసం వెయిట్ చేస్తుంటాను. ఓకే, బాయ్. హాయ్ జగన్, ఎక్కడ్రా? ఆఫీస్కి వెళ్ళావా? ఏరా 2 minutes ఫ్రీగా ఉన్నావా? మాట్లాడానా? ఏం లేదురా, శాంతిని ఈరోజు రమ్మన్నాను పార్క్కి. తనతో నా ప్రపోజల్ చెప్పాలనుకుంటున్నారా? ఇంకెన్నాళ్ళని వెయిట్ చేయనురా. ఏదో క్లారిటీ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. నా చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా శాంతికి నాకు ఏదైనా ఎఫైర్ ఉందనుకుంటున్నారు. కానీ మా ఇద్దరి మధ్య ఉంది ఓన్లీ ఫ్రెండ్షిప్పే.
అందుకని అది కూడా క్లారిటీ తీసుకుంటే బాగుంటుందని. నో అంటేనా? అమ్మో, అది నా వల్ల కాదురా. శాంతిని నా లైఫ్గానే ఊహించుకుంటున్నారా? శాంతిగా నో చెప్తే ఇక నేను బతకడం కూడా అనవసరం రా. ఎలా అయినా తనని కన్విన్స్ చేస్తా వద్దన్నా కానీ నేనంటే ఇష్టమని నేను అనుకుంటున్నారా? నిజమేరా. శాంతి వస్తానందో 10 minutesలో. తనతో మాట్లాడాక నీకు ఫోన్ చేస్తాను. ఓకేనా? బాయ్ రా. హాయ్ రా కార్తీక్. ఎరా కార్తీక్, హాయ్ రా. ఏంటి అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు? ఏం లేదురా, శాంతిని పార్క్కి రమ్మని చెప్పాను. తనతో ఈరోజు నా మ్యాటర్ డిసైడ్ చేద్దామని చూస్తున్నాను. అవునా? శాంతికి విషయం చెప్పావా? లేదురా, వచ్చాక మాట్లాడదాం అనుకుంటున్నాను. కాదురా, శాంతి లైఫ్లో ఆల్రెడీ ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఇప్పుడు ఎలా రియాక్ట్ అయిద్దో ఎలా తెలుస్తుందిరా? ఏదైనా మాట్లాడితేనే కదరా తెలిసేది. అందుకే రమ్మన్నాను రా పార్క్కి. అదే ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదురా. ఏదైనా సలహా ఇవ్వరా? కాదురా కార్తీక్, తన లైఫ్ గురించి తెలుసు. ఇప్పుడు తను ఎలా రియాక్ట్ అయిద్దోనని నాకు అనుమానంగా ఉందిరా. కొంచెం టైం తీసుకోరాదురా. ఇంకెంత టైం తీసుకోనరా? ఇప్పటికే చాలా డేస్ వెయిట్ చేశాను. ఎప్పటికైనా చెప్పాల్సిందే కదరా, అందుకని చెప్దాం అనుకుంటున్నారా? సరే కార్తీక్, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఒకవేళ శాంతిగానే కార్తీక్ నాకు టైం కావాలంటే నువ్వు దానికి యాక్సెప్ట్ చేయి. తన్నే ప్రెజర్ చేయకు. ఎందుకంటే తనున్న సిచ్యువేషన్ వేరు కాబట్టి తనకు టైం ఇవ్వటమే బెటర్. నువ్వు అన్నట్టు ఫస్ట్ మాట్లాడి చూడు. సరేరా, అదే చేస్తాను. సరేరా, ఓసారి శాంతికి ఫోన్ చేసి ఎక్కడి వరకు వచ్చిందో అడుగు. తను నన్ను ఇక్కడ చూసిందనుకో బాగోదురా. అందుకే నువ్వు ముందు ఒకసారి ఫోన్ చేయి. కాల్ లిఫ్ట్ చేయట్లేదురా. డ్రైవింగ్లో ఉందేమో లేరా, మళ్ళీ ఇంకొకసారి ట్రై చేయి. వెయిట్ చేయి, తను వస్తుందిలే. నేను వెళ్తారా, మళ్ళీ తను వస్తే బాగోదు.
ఏమైంది లేరా? నువ్వు కూడా పరిచయమే కదా తనకి. నువ్వు ఉంటే ఎందుకు ఫీల్ అవుతుంది? అట్లా కాదురా, తను యాక్సెప్ట్ చేసిందనుకో ఓకే, లేదనుకోరా మళ్ళీ నేనుంటే బాగోదు. సార్, మన మూవీ ప్లానింగ్ ఎంతవరకు వచ్చింది? దాదాపుగా మన క్యారెక్టర్స్ అన్నీ ఫైనల్ అయిపోయినాయి సార్. మనం ఒక డేట్ అనుకుంటే మన వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు సార్. ముహూర్తం షాట్కి ఎవరిని గెస్ట్గా పిలుద్దాం అనుకుంటున్నారు? మన లోకల్లో శాంతి గారు ఉన్నారండి, మంచి లీడరు, ఉన్నతమైన మనిషి. ఆవిడని పిలుద్దాం అనుకుంటున్నా అండి. అవును, కేవలం లోకల్ టాలెంట్తో మూవీ చేస్తున్నామంటే ఆవిడ చాలా సంతోషిస్తారు. ఎస్ సార్. పైగా మంచి మనసున్న మహిళ కూడా. ఆవిడ బ్లెస్సింగ్స్ మన టీముకు ఉంటే చాలా మంచిది. సరే సార్, రేపు అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాను. నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటి? దాదాపుగా మన క్యారెక్టర్స్ అన్నీ ఫైనల్ అయినట్టే. మనం ఒక డేట్ అనుకుంటే షూట్కి వెళ్ళిపోవచ్చు. ఇంతకీ స్టోరీ ఏమనుకుంటున్నారు? ఆ ఏజ్డ్ లవ్ స్టోరీ ఉంది కదా సార్, కన్ఫర్మ్ చేసుకోవడమే మిగిలింది. ఆ ఏజ్డ్ లవ్ స్టోరీ సంబంధించి ఆ ముగ్గురు అమ్మాయిలు కలవడమే మిగిలింది సార్. వాళ్ళు తిరుపతి వెళ్ళారంట, నైట్కి తిరిగి వస్తున్నారు. మార్నింగ్ వెళ్ళి వాళ్ళు కలుసుకుంటాను సార్. ఓకే సార్, ఈవినింగ్ లోపు మీ పనులన్నీ చూసుకోండి. ఈ లోపు నేను క్యాష్ రెడీ చేస్తా, మీకు టచ్లోకి వస్తా. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.
ఇదంతా కళ. ఏంటి శాంతి ఇంకా రాలేదు? ఏంటి లిఫ్ట్ చేయట్లేదు? జగన్ చెప్పరా. ఇంకా రాలేదురా, వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడే కాల్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. మేబీ ఆన్ ది వే అనుకుంటా. సరే సరే, తను రాగానే మాట్లాడగానే కాల్ చేస్తాను నీకు. ఓకేనా? బాయ్ రా. హాయ్ శాంతి. హాయ్ కార్తీక్. హాయ్ శాంతి. ఏంటి అర్జెంటుగా రమ్మని కాల్ చేసావు? ఏం లేదు శాంతి, నీతో మాట్లాడాలనిపించింది, అందుకే రమ్మని కాల్ చేశా. ఓ అవునా, ఏం మాట్లాడాలి? రోజు కలుస్తూనే ఉన్నావు కదా, ప్రత్యేకంగా మాట్లాడదేముంది? లే శాంతి, నేను నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ అది విన్న తర్వాత నువ్వు తప్పుగా అర్థం చేసుకోకూడదు. అయ్యో అలా ఏం లేదు కార్తీక్, నీ మనసులో ఏముందో చెప్పు. ఏం మాట్లాడదాం అనుకుంటున్నాం? ఇంతకీ ఏం చెప్పాలనుకుంటున్నావు? శాంతి, అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు శాంతి. కార్తీక్, నేనేం ఫీల్ అవ్వను, చెప్పు కార్తీక్. ఏం లేదు శాంతి, ఎప్పటి నుంచో నీతో ఒక విషయం చెప్దామనుకుంటున్నాను. అదేంటంటే, నేను నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను శాంతి. నువ్వు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటి శాంతి అలా డల్ అయిపోయావు? నేను చెప్పింది నీకు నచ్చలేదా? సారీ శాంతి. అయితే అలా ఏం లేదు కార్తీక్, నా ప్రీవియస్ లైఫ్ గురించి నీకు తెలుసు కదా, ఇలా అడిగేసరికి షాక్ అయ్యాను. అంటే పూర్తిగా తెలియదు శాంతి. ప్రీవియస్గా నీకు బాయ్ ఫ్రెండ్ ఉండడం తెలుసు, ఏదో గొడవైందని తెలుసు, అంతే తప్పితే అంతకుమించి నాకేం తెలీదు. లేదు కార్తీక్, నా లైఫ్లో చాలా పెద్ద ఫ్లాష్ బ్యాకే ఉంది. అదేంటంటే చెప్తాను విను. కార్తీక్, నేను సుమంత్ అనే అబ్బాయిని ప్రేమించాను. అతను నన్ను ప్రేమించాడు. నేనంటే తనకు ప్రాణం. కానీ మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు. ప్రాబ్లం ఏంటో నాకు చెప్పట్లేదు. ఇవేవీ పట్టించుకోకుండా సంతోషంగా ఆనందంగా ఉండేవాళ్ళం. ఈలోపు ఏమైందో ఏమో కానీ విధి వక్రీకరించింది. నా జీవితం మొత్తం మారిపోయింది.
హాయ్ శాంతి. హాయ్ సుమన్, గుడ్ ఈవినింగ్. ఎక్కడా? ఆల్రెడీ నేను బీచ్కి వచ్చేసాను. 30 minutes అయింది కూడా. బీచ్లోనా? అప్పుడే వచ్చేసావా? ఎందుకో తొందరగా రావాలనిపించింది. నువ్వెక్కడున్నావు? ఇంకా రెడీ అవుతున్నావా? అదేంటి సుమంత్, త్వరగా వస్తా అన్నావు కదా. ఆఫీస్లో లేట్ అయిందా? సరే సరే, అయితే వెయిట్ చేస్తున్నాను, త్వరగా రా. సరే సరే, నేను రెడీ అయ్యి 1/2 అవర్లో వచ్చేస్తా. ఓకేనా? బాయ్ డార్లింగ్. హలో, హాయ్ ప్రియా. ఎక్కడా? నేను బీచ్కి వచ్చాను. సుమంత్ వస్తా అన్నాడు, వెయిట్ చేస్తున్నాను. ఏంటి మార్నింగ్ కాల్ చేసావు? ఈరోజా? ఇప్పుడు పార్టీ ఏంటి? లేదురా, ఈరోజు సుమన్తో స్పెండ్ చేస్తున్నాను. సుమన్తో చాలా మాట్లాడాలి, అందుకే ఆఫీస్ కూడా లీవ్ పెట్టాను. ఏమీ లేదు, ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. జాబ్ మానేసి వచ్చేయమంటున్నారు. అందుకే సుమన్తో చెప్దామని వచ్చేసాను. అవునే, సరే సర్లేవే, నేను తర్వాత కాల్ చేస్తాను. ఈరోజు పార్టీకి రావడం కుదరదు, ఓకేనా? బాయ్ రా. హాయ్ శాంతి. హాయ్. ఏంటి ఇంత లేటు? కొంచెం లేట్ అయిందిరా, ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఓ ట్రాఫిక్ అందులో. నువ్వేంటి ఇంత ఎర్లీగా వచ్చేసావు? ఏం లేదు సుమంత్, నీతో కొంచెం మాట్లాడాలి. అవునా, ఏంటది? చెప్తా సుమంత్, కానీ నువ్వు సీరియస్గా తీసుకోవాలి. అవునా, ఏంటి అంత సీరియస్ మ్యాటరు? ఏం లేదు సుమంత్, ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. నాన్న ఫోన్ చేశారు, అర్జెంటుగా ఊరికొచ్చేయమంటున్నారు. అవునా, ఏంటి ఇంత సడన్గా? ఇంతకుముందు ఎప్పుడు అనలేదే. అవును సుమంత్, అమ్మకి హెల్త్ బాగుండట్లేదు. నాకు త్వరగా మ్యారేజ్ చేస్తే నాన్న హ్యాపీ, అందుకనే ఒకటే ఫోర్స్ చేస్తున్నారు. పైగా మామయ్య ఉన్నాడు నాకు, అతనికిచ్చి పెళ్లి చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. మావయ్య తరపు వాళ్ళు కూడా ఓకే అన్నారు. కేవలం నా కోసమే వెయిట్ చేస్తున్నారు. నువ్వేం చెప్తే అది ఫాలో అయ్యి త్వరగా మ్యారేజ్ చేసుకుందామని చూస్తున్నాను. అది కాదు శాంతి, ఇంతకుముందు ఎప్పుడు అనలేదు కదా నువ్వు. అవును సుమంత్, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే టైం పడుతుందనుకున్నాను, కానీ నాన్న ఇంత తొందరగా డిసైడ్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే అర్థం కావట్లేదు సుమంత్.
కాదు శాంతి, ఇంత సడన్గా చెప్తే ఎలా? నేను మా ఇంట్లో చెప్పాలి కదా. అదే సుమంత్, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే నీకు కాల్ చేసి రమ్మన్నాను. పోనీ ఒక పని చేయి శాంతి, 1 year టైం కావాలని అడుగు. ఈలోపు నేను కూడా సెటిల్ అవుతాను. మా ఇంట్లో వాళ్ళని కూడా ఒప్పిస్తాను. అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు కదా. కరెక్టే సుమంత్, కానీ వాళ్ళేమంటారో. నాన్న చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే అమ్మకి హెల్త్ బాగాలేదు కదా, అందుకని త్వరగా వచ్చేయమన్నారు. నేనే ఆఫీస్లో లీవ్ దొరకలేదు, ఒక 1 week ఆగు నాన్నా అని రిక్వెస్ట్ చేశాను. ఏం అర్థం కావట్లేదు సుమంత్. కాదు శాంతి, నువ్వు ఇలా మాట్లాడుతుంటే అసలు ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు. అదే సుమంత్, ఏం చేయాలో తోచట్లేదు. నువ్వే ఏదో ఒక ఐడియా ఇవ్వు. ఏం ఐడియా ఇవ్వను? సడన్గా చెప్తే మా ఇంట్లో ఏం చెప్పను చెప్పు. పైగా సిస్టర్ మ్యారేజ్, 3 monthsలో మ్యారేజ్ ఉంది. ఇంత సడన్గా అంటే ఏం చేస్తాను? శాంతి, నిన్న అలా అంటున్నాను, ఏం ఫీల్ అవ్వకు. నా పరిస్థితి కూడా అర్థం చేసుకో. చెల్లి మ్యారేజ్ పెట్టుకొని సడన్గా ఇప్పుడు నీతో పెళ్ళి అంటే రిలేటివ్స్ ముందు తల ఎలా ఎత్తుకోవాలి? సరే, ఏం చేద్దాం చెప్పు సుమంత్. శాంతి, ఒక పని చేయనా? నేను వచ్చి మీ వాళ్ళతో మాట్లాడనా? వద్దు సుమంత్, ఆ పని అస్సలు చేయొద్దు. నేను ఏదో ఒక విధంగా నాన్నని రిక్వెస్ట్ చేసి నేను టైం తీసుకుంటాను. ఒకవేళ కాదన్నారనుకో, అప్పుడు దాన్ని బట్టి ఆలోచిద్దాం. సరే శాంతి, ఇలా సీరియస్గా నా నువ్వేమనుకోకు. నేనున్న కండిషన్ అలాంటిది. సరే, నువ్వు మీ నాన్నతో నువ్వు మాట్లాడి చూడు. కాదంటే అప్పుడు ఏంటని చూద్దాం. సరేనా? సరే. సరే కానీ ఎందుకు అంత డల్గున్నావు? ఏం లేదు సుమంత్, ఎందుకో భయం వేస్తుంది. ఎందుకంటే లైఫ్లో నేను నీకు దూరం అయిపోతానేమోనని భయం వేస్తుంది. లే శాంతి, నిన్ను విడిచిపెట్టను. జీవితాంతం మనం కలిసే ఉంటాం. అనవసరంగా మనసులో భయం పెట్టుకోకు. కానిపోని కండిషన్ అయితే ఏదో ఒక డిసిషన్ తీసుకుందాం, అంతేనా? ఎక్కువ థింక్ చేయ మాకు. సరేగానే ఏమైనా తిన్నావా? శాంతి, నిన్నే ఏమైనా తిన్నావా? తిన్నాను, లంచ్ చేశాను. సరే, రెస్టారెంట్కి వెళ్ళి మంచిగా ఏమైనా తినేసి నైట్ అంతా హ్యాపీగా రోడ్ మీద తిరుగుతూ వెళ్దాం. కాదు సుమంత్, నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే నువ్వేంటి చాలా సిల్లీగా ఉన్నావు? సిల్లిగా ఏముందిరా? అంత సీరియస్గా థింక్ చేసేది ఏముంది? మీ ఫాదర్ని నువ్వు కన్విన్స్ చేయి. వాళ్ళు విన్నారనుకో ఓకే, వినలేదనుకో తర్వాత దాన్ని బట్టి ఏమైనా ఆలోచిద్దాం. ఎందుకు అనవసరంగా ఈలోపు టెన్షన్ ఫీల్ అవ్వడం? అంతేనంటావా? అంతే, ఏం టెన్షన్ ఫీల్ అవ్వకు, నేనున్నాను. ఇదిగో నీ చెయ్యి పట్టుకున్నాను చూడు, లైఫ్ లాంగ్ ఇదే చెయ్యి పట్టుకునే ఉంటాను. అర్థమైందా? లవ్ యూ బంగారం. థ్యాంక్ యూ సుమంత్.
హాయ్ సుమంత్, ఎక్కడున్నావు? ఆఫీస్లోనా? మా ఆఫీస్కి వచ్చావా? అవునా, రా మరి పైకి రా. హలో, వసంత, సుమంత్ వస్తున్నాడు. ఒక 10 minutes ఈ ఛాంబర్కి ఎవరిని పంపించకు, ఓకేనా? ఎవరిని నా రూమ్కి రానియకుండా చూడు, ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ. హాయ్ శాంతి. హాయ్. ఏంటి సడన్ సర్ప్రైజ్? ఏం లేదు, ఇటు నుంచి వెళ్తున్నాను, ఒకసారి కనపడి వెళ్దామని వచ్చాను. ఏంటి ఈరోజు మార్నింగ్ వచ్చేసావు ఆఫీస్కి? ఆఫీస్లో వర్క్ చాలా ఉంది సుమంత్. నైట్ అంతా చేశాను. అర్జెంట్ ఫైల్ ఉంది. బాస్ గొడవ చేస్తున్నాడు. ఈవినింగ్ కల్లా వర్క్ హ్యాండ్ ఓవర్ చేయాలి. అవునా? పో, నేనేమైనా హెల్ప్ చేయనా? నో, నీ వల్ల కాదులే. చెప్పు సుమంత్, ఫస్ట్ టైం మా ఆఫీస్కి వచ్చావు. టీ, కాఫీ ఏం తీసుకుంటావు? నో అవేమొద్దులే, ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేశాను. సరే కానీ ఈవినింగ్ నీ ప్రోగ్రామ్ ఏంటి? ఏం లేదు, ఏ మూవీకి వెళ్దాం? ఈరోజు వర్క్ ఉంది సుమంత్. ఎర్లీగా వర్క్ అయిపోయిందనుకో మూవీకి వెళ్దాం, లేదనుకో రేపు వెళ్దాం. సరే, ఓ పని చెయ్యి. ఈవినింగ్ ఆఫీస్లో లేట్ అయిందనుకో నాకు ఒకసారి కాల్ చెయ్యి, నేను వచ్చి పికప్ చేసుకుంటాను. ఓకే. ఇంతకు బ్రేక్ఫాస్ట్ చేసావా? చేశాను. ఇంకా ఏంటి, విలేజ్కి వెళ్తా అన్నావు, ఎప్పుడు వెళ్తావు? ఇంకో 2 days ఆగి వెళ్తాను. అవునా? ఏం లేదు, నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను. నీ ప్రోగ్రామ్ కన్ఫర్మ్ అని చెప్పావనుకో నేను కూడా అదే టైంకి వెళ్తాను. సరే కానీ సుమంత్, ఇంకేంటి విషయాలు? మీ ఫాదర్తో మాట్లాడతానన్నావు, మాట్లాడావా? ఇంకా లేదు, ఎందుకంటే సిస్టర్ మ్యారేజ్ కన్ఫర్మ్ అయింది. అవునా? కంగ్రాట్స్. ఏం చేస్తాడు అబ్బాయి? సాఫ్ట్వేర్, బెంగళూరులో జాబ్. సిస్టర్ కూడా చాలా హ్యాపీ. అన్నీ ఓకే అయితే 3 monthsలో మ్యారేజ్ కూడా. అందుకే నాన్న ఒకసారి ఊరికి రమ్మన్నాడు, వెళ్ళి ఒకసారి మాట్లాడొద్దాం అనుకుంటున్నాను. అవునా? అయితే సిస్టర్ మ్యారేజ్ అయిపోయిందనుకో, నెక్స్ట్ సార్ మ్యారేజ్ అనుకో. అవునా? చూద్దాం. సరే కానీ నువ్వు విలేజ్కి వెళ్ళేది ఎప్పుడో చెప్తే అదే టైంకి నేను కూడా ప్లాన్ చేసుకుంటాను, ఇద్దరం కలిసి వెళ్దాం. ఓకే సుమంత్, తప్పకుండా. ఈవినింగ్ డిన్నర్కి వస్తావా? వస్తాను, మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇప్పుడు బయటికి వెళ్తున్నాను, ఎర్లీగా వచ్చేస్తాను. సుమంత్, నేను నిన్నో విషయం అడుగుతాను, ఏం ఫీల్ అవ్వకుండా చెప్తావా? చెప్తాను. ఏం లేదు, నీకేమైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? గర్ల్ ఫ్రెండ్సా? నాకా? ఉన్నని ఒక్కదాంతోనే సస్తున్నాను, ఇంకొక అమ్మాయా? సరే, సరదాగా అడిగెళ్ళాయి. సరే కానీ ఫ్రూట్స్ ఏమైనా తీసుకొచ్చి ఇవ్వనా? నో, అవేమొద్దు. లంచ్ బాక్స్ తెచ్చుకున్నాను. ఏం లేదు, అర్జెంట్ వర్క్ ఉంది సుమంత్. ఈవినింగ్ కల్లా క్లోజ్ చేయాలి. బాస్ చాలా టెన్షన్ పడుతున్నాడు. సరే సరే, నువ్వు వర్క్ అంతా హ్యాపీగా ఫినిష్ చేసుకో. ఒకవేళ ఆఫీస్లో లేట్ అయిందనుకో నాకు కాల్ చెయ్యి, ఈవినింగ్ వచ్చి డ్రాప్ చేశాను. సరే, ఓకేనా? ఓకే. వెళ్ళనా? ఓకే, బాయ్. ఓకే, బాయ్. బాయ్. బాయ్.
చెప్పరా. అవునరా, నిన్న నైట్ యాక్సిడెంట్లో సుమంత్ చనిపోయాడు. ఛాన్సే లేదురా. హాస్పిటల్కి వెళ్ళే టైం కూడా లేదు. నాకిప్పుడే తెలిసింది. నేను బయలుదేరి వెళ్తున్నాను. వద్దులేరా, మీరెవరూ వద్దులే. నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. పర్వాలేదు. ఓకే, బాయ్ రా. హాయ్. ఏం హాయ్? ఎంతసేపు అయింది వచ్చి? హాఫ్ అన్ అవర్ అయింది తెలుసా? సారీ డార్లింగ్, ఫుల్ ట్రాఫిక్ ఉంది. క్యాబ్ ఇంత లేట్ అయింది. అయినా నీకోసం ఎన్నిసార్లు వెయిట్ చేయలే నేను? నీకోసం 4 hours వెయిట్ చేసావు. సారీ, నా కోసం 10 minutes వెయిట్ చేయలేవా? అవునా? అవును. ఎన్ని అవర్స్ వెయిట్ చేసావురా? 4 hours వెయిట్ చేశాను. ఏం కాదులే, లవర్ కోసం వెయిట్ చేస్తే ఆ థ్రిల్ వేరే ఉంటుంది. అయినా కాసేపు రాకపోయేసరికి అప్పుడు కంగారు పడ్డావా? ఒకవేళ లైఫ్లో దూరం అయిపోయాను అనుకో, అప్పుడేం చేస్తావు? ఎలా దూరం అవుతావు? నిన్ను ఎలా వదిలిపెడతాను? ఎలా వదిలిపెట్టేదేముంది? సడన్గా చనిపోయాను అనుకో. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? అలా మాట్లాడకు. నువ్వు ఎప్పుడైనా నాతోటే ఉంటావు. నువ్వు చచ్చిపోయావనుకో, నేను చనిపోతాను. నువ్వు లేకుండా నేను లేను. నిజమా బంగారం? నేను లేకుండా నువ్వు ఉండలేవారా? అవును, నువ్వు లేకుండా ఉండలేను సుమన్. నిజంగా ఒకవేళ చనిపోయాననుకో, అప్పుడేం చేస్తావు? నేను కూడా చనిపోతాను సుమన్. సీరియస్గా చెప్తున్నాను. నువ్వు లేవనుకో, నిజంగా చనిపోతాను. ఎందుకురా నేనంటే నీకు అంత ప్రేమ? ప్రేమ కాదు, పిచ్చి, ప్రాణం. నువ్వు లేకుండా నిజంగా ఉండలేను సుమంత్. శాంతి, ఒక్కోసారి నాకు భయమేస్తుంది తెలుసా? ఎందుకంటే ఏ టైంలో ఎలా ఉంటామో తెలీదు. ఈ క్షణంలో ఇప్పుడు ఇలా ఉండి నెక్స్ట్ మినిట్కి ఎలా ఉంటామో కూడా తెలీదు. ప్రాణాలతో ఉంటామో కూడా తెలీదు. నువ్వు చూసే పిచ్చిదానిలాగా నన్ను ఎప్పుడు ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నావు. నిజంగా నాకేమన్నా అయ్యిందనుకోరా, నీ పరిస్థితి ఏందని చెప్పి ఎన్నోసార్లు ఆలోచించాను తెలుసా? ప్రియా, ఒక విషయం గుర్తుపెట్టుకో. ఎప్పుడు ఏ పరిస్థితులు ఎలా ఉన్నా నిజంగా విడిపోవాల్సిన పరిస్థితి వస్తే ముందు మన గుండె ధైర్యం చేసుకోవాలి. ఎందుకంటే మన కోసం కాదు, మన పేరెంట్స్ కోసం. ఇప్పుడు నీకేమైనా అయ్యిందనుకో, నేను చనిపోలేను కదా. ఎందుకంటే నా వాళ్ళు ఉన్నారు, నన్ను నమ్ముకొని అమ్మ, నాన్న, చెల్లి, వాళ్ళ కోసం నేను బ్రతికే తీరాలి. అలాగే నాకేమైనా అయిందనుకో, సపోజ్ నేను చనిపోయాను అనుకో, నువ్వు కూడా పిచ్చి పిచ్చి ఆలోచనతో చనిపోదాం అనుకోదు. ఎందుకంటే నీకు ఒక ఫ్యామిలీ ఉంది. అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి అందరూ ఉన్నారు. నువ్వేమైనా పిచ్చి పని చేసుకుంటే వాళ్ళేమైపోతారు చెప్పు? శాంతి, ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకో. మనం బతుకున్నంత వరకు ఇలాగే కలిసి ఉంటాం. ఏ రోజు నేను ఈ చెయ్యి వదిలిపెట్టాను. అది నా ప్రాణం ఉన్నంత వరకు. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఎవరికి ఏం జరిగినా కానీ మిగిలిన జీవితాన్ని భారంగానైనా సరే గడిపి తీరాల్సిందే. సుమంత్, నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకెందుకో భయంగా ఉంది. నిజంగా ఎప్పుడు ఇలా మాట్లాడకు.
నువ్వు లేకుండా నేను ఎప్పుడు ఉండలేను సుమంత్. ఎందుకురా అంత ప్రేమ నేనంటే? ఏమో తెలియదు సుమంత్, నువ్వు లేకుండా మాత్రం ఒక్క క్షణం కూడా నేను బతకలేను. ఇంకెప్పుడు కూడా చనిపోవటాలు, వేరేవటాలు, ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. ఇంకోసారి అలా మాట్లాడవనుకో, నా మీద ప్రామిస్. సరేరా, ఇంకెప్పుడు ఇలా మాట్లాడను, సరేనా? లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటాను. ఒకవేళ నాకు చావు దగ్గరకు వచ్చినా, దేవుడితో కొట్లాడైనా కానీ నా పిచ్చిముండ నా కోసం ఎదురు చూస్తుంది, నన్ను ఎలాగైనా పంపించేయి అని నీ దగ్గరకు వచ్చేస్తా, సరేనా? సరే. ఇప్పుడు హ్యాపీనా? ఓకేనా? ఓకే. పిచ్చి మొహం దానా. లవ్ యూ బంగారం. హాయ్ డార్లింగ్, గుడ్ మార్నింగ్. హాయ్ సుమన్, ఏంటి మార్నింగే వచ్చేసావు? ఏం లేదురా, ఈరోజు బయటికి వెళ్దామని చెప్పావు కదా, మర్చిపోయావా ఏంటి? నేనేం మర్చిపోలేదు, అందుకేగా రెడీ అవుతున్నాను. సరేగా, ఎటు వెళ్దాం చెప్పు. ఏమో నాకేం తెలుసు, నువ్వే ప్రోగ్రామ్ సెట్ చేయి. పైగా ఎట్టో లాంగ్ టూర్ వెళ్దామన్నావు కదా, ఎప్పుడు ఫిక్స్ చేస్తున్నావు? లాంగ్ టూర్ ఇప్పుడు కాదులేరా, ఈరోజు మామూలుగా సరదాగా బయటికి వెళ్దాం, లంచ్ డిన్నర్ బయట చేద్దాం, ఏదైనా మంచి మూవీకి వెళ్దాం, వీకెండ్ ఇలా సెలబ్రేట్ చేసుకొని నెక్స్ట్ వీక్ మాత్రం హ్యాపీగా లాంగ్ డ్రైవ్ చేద్దాం. లాంగ్ డ్రైవా? ఎక్కడికి? ఎక్కడికి వెళ్దాం చెప్పు. నాకేం తెలియదు బాబు, నువ్వే చెప్పాలి. వైజాగ్ వెళ్దామా? బీచ్ చాలా బాగుంటుంది. వైజాగా? వన్ డేలో ఎలా వెళ్ళొస్తావు? 2 days పడుతుంది అంతే కదా? ఏమవుద్ది 2 daysకి? అమ్మో, ఆఫీస్లో లీవ్ లేదు. ఒక పని చెయ్యి, ఇంటికి వెళ్తున్నా అని చెప్పు, 3 days హ్యాపీగా లీవ్ తీసుకుందాం, సరిపోతుంది. హ్యాపీగా ఎంజాయ్ చేసిద్దాం. ఎంజాయ్ అంటే ఏంటి? పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో అస్సలు ఒప్పుకోను. నేను ఎక్కడికి బయటకు కూడా రాను. ఏ అటువంటిది ఏం లేదు, కానీ సరదాగా లాంగ్ ట్రిప్ వెళ్దాం. నీకు ముందే ప్రామిస్ చేస్తాను, ఎటువంటి పిచ్చి వేషాలు వేయను, నిజం రా. సరే, నువ్వు ప్రామిస్ చేస్తానంటే నేను వస్తాను, కానీ ఏమీ ఇబ్బంది పెట్టకూడదు అక్కడ. సరే, ఏమి ఇబ్బంది పెట్టను, కానీ ఆ ట్రిప్ మాత్రం లైఫ్లో ఇద్దరం మర్చిపోకుండా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. కార్లో వెళ్దామా, ఫ్లైట్లో వెళ్దామా? కార్ అయితే లేట్ అవుతుంది, ఫ్లైట్లో వెళ్దాం. అంటే డేస్ తక్కువ కదా, మళ్ళీ ఆఫీస్లో లీవ్ ప్రాబ్లం. సరే అయితే, నెక్స్ట్ వీక్ 2 టికెట్స్ బుక్ చేశాను, అప్ అండ్ డౌన్ కూడా బుక్ చేసాలే, ఏ టెన్షన్ లేకుండా. నెక్స్ట్ సాటర్డే సండే మాత్రం వైజాగ్, అరకు అన్నీ తిరిగేసేద్దాం. సరే అయితే, కానీ అక్కడ పిచ్చి వేషాలు వేయకూడదు, నువ్వు నాకు ప్రామిస్ చేయాలి ముందే. సరే సరే సరే, నీకు అన్నీ ప్రామిస్ చేసే ఇక్కడ నుంచి బయలుదేరుతాను. సరే, కానీ ఈరోజు ప్రోగ్రామ్ ఏం చేద్దాం చెప్పు. సరే, మూవీకి వెళ్దామా? తర్వాత నైట్ పార్టీకి వెళ్దాం. పార్టీ అంటే ఏంటి? పబ్కి వెళ్దామా? నోను, పబ్ అదేం కాదు,
ఓ పని చేద్దాం, లంచ్ చేసేసి పార్క్ వెళ్దాం, ఈవినింగ్ డిన్నర్ చేసి ఏదైనా మంచి మూవీ చూసి వచ్చేద్దాం. మూవీ చూసి రావడం కాదు కానీ సరదాగా నైట్ అంతా రోడ్స్ మీద అలా అలా తిరుగుతూ వద్దామా? మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళలేను కదా, వెళ్ళాలి కదా. ఏం కాదులే, ఒక్కరోజే కదా. సరే సుమంత్. బ్రేక్ఫాస్ట్ చేసావా? చేశాను. నువ్వు తిన్నావా? తిన్నాను. క్యాబ్ బుక్ చేయనా? ఓకే, రెడీ. నువ్వు వెళ్ళి వెయిట్ చేస్తూ ఉండు, నేను వచ్చేస్తాను. ఓకే, బాయ్. బాయ్. ఇది కార్తిక్ నా లైఫ్ స్టోరీ. నిజంగా నేను సుమంత్ పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలనుకున్నాం. కానీ ఇంతలో ఆ యాక్సిడెంట్ రూపంలో తను చనిపోతాడని ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. చాలా కలలు కన్నాను కార్తిక్. నా జీవితంలో కోలుకోలేని ఇన్సిడెంట్ అది. తర్వాత నేను కూడా చనిపోదామనుకున్నాను. సుమంతు లేని లైఫ్ నాకు చాలా భారంగా అనిపించింది. కానీ అమ్మ నాన్న కోసం, తమ్ముడు కోసం ఇలా బ్రతుకున్నాను. నేను బ్రతుకున్నానని పేరుకే గాని జీవచ్చంలా ఉన్నాను. ఎన్నోసార్లు సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. కానీ నాకు అమ్మ నాన్నే గుర్తొచ్చారు. నేను లేకపోతే వాళ్ళు ఏమైపోతారు అని చెప్పి ఆలోచించి ఇలా బ్రతుకున్నాను. నాకెప్పటి నుండో తెలుసు కార్తీక్, నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని. నేను నీకు ఎన్నోసార్లు చెప్దామనుకున్నాను కూడా, కానీ నువ్వెక్కడ హర్ట్ అవుతావని చెప్పలేదు. ఎన్నోసార్లు నేను ఎదురు చూశాను, ఎవరైనా అమ్మాయి దగ్గరవుతుందేమోని, నేను రిలాక్స్ అవుదామని. నీ ఆశలన్నీ నా మీద పెట్టుకున్నావని తెలుసు, కానీ ఏం చెప్పాలో అర్థం కాక, ఏం చేయాలో తెలియక అలా ఉండిపోయాను. నా మనసులో సుమంతుని తప్ప ఎవరిని ఊహించుకోలేకపోతున్నాను. కానీ అమ్మా నాన్న మాత్రం ఎన్నాళ్ళు అలా ఉంటావు, పెళ్లి చేసుకో అని చాలా ఇబ్బంది పెడుతున్నారు. కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు కార్తీక్. ఇలా అంటున్నానని ఏమనుకోకు. లేదు కార్తీక్, నేను సుమంతుని తప్ప వేరే ఎవరిని ఊహించుకోలేను. అర్థం చేసుకో కార్తీక్. సారీ శాంతి, నేను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం కాదు. కానీ నేను మర్చిపోలేకుండా ఉండలేకపోతున్నాను. ఒక విధంగా చెప్పాలంటే, నీ లైఫ్లో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ప్రీవియస్ లైఫ్లో అని తెలుసు, కానీ తను ఇలా చనిపోయాడని, అర్ధాంతరంగా నీ జీవితం ఇలా ఉంది అని నాకు తెలియదు శాంతి. తెలిస్తే ఇలా అడిగేవాడినే కాదు. అలా అని చెప్పని నేను మర్చిపోలేను. అసలు వేరే అమ్మాయిని ఊహించుకోలేకపోతున్నాను. ఏం చేయాలో నువ్వే చెప్పు శాంతి. నువ్వు లేకుండా బతకలేను. ఒక విషయం చెప్పనా, అన్నం తినాలనిపించట్లేదు, నిద్రపోవాలనిపించట్లేదు, ఆఫీస్లో జాబ్ కూడా చేయలేకపోతున్నాను. ఎవ్రీ మినిట్ నువ్వే గుర్తొస్తున్నావు. ఏం చేయాలో అర్థం కావట్లేదు శాంతి. నువ్వు చూస్తే ఇలా అంటున్నావు, ఏం చేయని చెప్పు. కానీ శాంతి, నీకు వేరుగా ఉండైతే బతకలేను. ఫ్రెండ్గా అయినా కానీ నీ జీవితాంతం నీతో తోడుగా ఉంటాను. కానీ నా నుంచి మాత్రం దూరంగా వెళ్ళకు శాంతి. ప్లీజ్ శాంతి, ఇంతకు మించి నేను నీకేం చెప్పలేను. సుమంత్ తరుణ్కి రమ్మని చెప్పావా? చెప్పాను సార్. ప్రొడ్యూసర్ వెయిట్ చేస్తున్నాడని ముందు చెప్పాను సార్. బయట వెయిట్ చేస్తున్నారు సార్. సార్ వచ్చేసావా? ఓకే ఓకే, రెడీ. నేను నీ లవ్ స్టోరీ గురించి క్లారిటీగా తెలుసుకోవాలయ్యా. ఏమీ దాచకుండా ఉన్నదన్నట్టుగా చెప్పు. షూర్ సార్.
తన పేరు నందిని. ఇది సార్ జరిగింది. డిఫరెంట్ లవ్ స్టోరీయే, కానీ మీ కథలో నువ్వు చనిపోవడానికి ప్రమాదానికి గురవుతున్నట్టు అంత కనబడటం లేదే. నేను చాలా సెన్సిటివ్ సార్, చిన్న అవమానం కూడా భరించలేను. సరే, నువ్వు ఒకసారి అమ్మాయి డీటెయిల్స్ నాకు ఇవ్వు, నేను వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడతాను. నేను తీయబోయే సినిమాలో మీ లవ్ స్టోరీని తీస్తూ మీతో పాటు అమ్మాయిని యాక్ట్ చేయించి సినిమా అయిపోయేలాగా మీ ఇద్దరిని ఒకటి చేస్తాను. నేను యాక్ట్ చేయడానికి ఒప్పుకుంటారా సార్? అయ్యో రామా, మనం ట్రై చేస్తేనే కదా సక్సెస్ ఫెయిల్యూరో తెలిసేది. ముందు అమ్మాయి డీటెయిల్స్ నాకు ఇటు, ఓకేనా? థ్యాంక్ యూ సార్, మీ మీదే ఆశ పెట్టుకున్నాను, ఏదో ఒకటి చేయండి సార్. హాయ్ కార్తీక్, గుడ్ హాయ్, మార్నింగ్. గుడ్ మార్నింగ్. నందిత, ఏంటి సడన్గా ఇలా వచ్చావు? ఏం లేదు కార్తీక్, చిన్న షాపింగ్ ఉంది, ఇలాగూ ఇటు వస్తున్నాను కదా, కలిసి వెళ్దామని వచ్చాను. సరే నందిత, ఊరు వెళ్తానన్నావు కదా, ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నావు? ఇంకా ఏం ప్లాన్ లేదు కార్తీక్. ఎందుకలా అడుగుతున్నావు కార్తీక్? ఏం లేదు నందిత, నేను కూడా విలేజ్కి వెళ్దాం అనుకుంటున్నాను. అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి చాలా రోజులు అయింది, వెళ్ళి 3 months అవుతుంది. అమ్మ ఒకటే గొడవ రమ్మని. ఒకసారి వెళ్దామని అనుకుంటున్నాను, నువ్వు కూడా వస్తానన్నావు అనుకో. ఎలాగో దగ్గరే కదా, 20 kilometers మీకు మాకు, సరదాగా కలిసి వెళ్దామని. అవునా? సరే అయితే కార్తీక్, ఇప్పుడు నువ్వే చెప్పు ప్రోగ్రామ్. నేను కాలేజ్లో మేడం పర్మిషన్ అడుగుతాను, 1 week వెళ్దాం. సరేరా, ఇప్పుడే చెప్పావు కదా, మా బాస్తో ఒకసారి మాట్లాడతాను, తను పర్మిషన్ ఇచ్చాడనుకో మండే తర్వాత వెళ్దాం. ఎందుకంటే సాటర్డే సండే జగన్ గోవా వెళ్దాం అంటున్నాడు. గోవానా? ఏంటి ప్రోగ్రామ్? ఫుల్ ఎంజాయా? చచ్చా, అటువంటిది ఏం లేదురా, ఓన్లీ ఫ్రెండ్స్ వరకు వెళ్తున్నాము. అదే గర్ల్ ఫ్రెండ్స్తో వెళ్తున్నావా అంటున్నాను. చచ్చా, అటువంటిది ఏం లేదు. గర్ల్ ఫ్రెండ్స్తో వెళ్ళేటట్టుంటే నిన్నే రమ్మంటాను కదా, వేరే వాళ్ళు నాకెందుకు చెప్పు. మీరు అలాగే చెప్తారు, మిమ్మల్ని అస్సలు నమ్మకూడదు. మా మీదేమో పెద్ద ప్రేమ ఉన్నట్టు నటిస్తారు, మీరేమో వేషాలు వేసేదే వేస్తారు. నందిత, ఒక మాట చెప్పనా, నా లైఫ్లో ఒక అమ్మాయితో ఇంత క్లోజ్గా మాట్లాడడం నువ్వే తెలుసా? అబ్బా, నమ్మమంటావా? నిజం నందిత, నువ్వెక్కడ ప్రామిస్ చేయమంటే అక్కడ ప్రామిస్ చేస్తాను. నా జీవితంలో ఇలా పట్టుకుంది కూడా ఎవరు లేరు. నిజమా కార్తీక్?
నిజమేరా, ఎక్కడ ప్రామిస్ చేయండి చెప్పు. సరే ప్రామిస్లు వద్దులే కానీ గోవాలో ఏం చేస్తారు చెప్పు. ఏమీ లేదురా, సరదాగా బీచ్కి వెళ్తాము. సరదాగా సాయంత్రం పూట అందరం కూర్చొని తలో ఒక బీర్ తాగుతాము. నైట్ ఫ్లైట్ ఎక్కుతాము, మార్నింగ్ వచ్చేస్తాము. ఇంక ఇందులో ఏముంటో చెప్పు. అబ్బా, చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్తున్నావు. ఈ మాత్రం దానికి గోవా ఎవరు వెళ్ళరు. గోవా వెళ్తున్నారంటే సంథింగ్ స్పెషల్, అలా అయితేనే వెళ్తారు. నందిత, కావాలంటే అక్కడికి వెళ్ళాక వీడియో కాల్ చేస్తాను. మా అట్మాస్ఫియర్ అంతా చూద్దు కానీ అసలు మాతో ఎవరున్నారు, మేమేమేం చేస్తున్నాము ఎప్పటికప్పుడు నీకు అప్డేట్ ఇస్తాను. అర్థమైందా? నీకేమైనా చిన్న తప్పు అనిపించింది అనుకో, లైఫ్లో నన్ను నమ్మొద్దు. సరే సర్లే, సరదాగా కార్తీక్. నువ్వు ఎలాంటివో నాకు తెలియదా? అటువంటిదేం లేదు కానీ నైట్ మూవీకి వెళ్దామా? నైటా? ఆఫీస్లో లేట్ అవుతుందిరా ఇవాళ. రేపు వెళ్దామా? రేపా? ఏం లేదురా, ఫ్రెండ్స్ అందరు ఈరోజు వెళ్దామన్నారు. వాళ్ళతో పాటు వెళ్దామని అనుకుంటున్నాను. సరే, నేను పని చేస్తాను, వాళ్ళతో ఈరోజు వెళ్తాను. కావాలంటే రేపు మళ్ళీ నీతోటి వస్తానులే. 2 సార్లు ఏం వెళ్తావు లేరా. ఒక పని చేయి, నువ్వు వెళ్ళొచ్చేయలేరా. నెక్స్ట్ వీక్ మనం వెళ్దాంలే. సరే కానీ లంచ్ ఎక్కడ చేస్తున్నావు? ఈరోజు బాక్స్ తెచ్చుకోలేదురా. మార్నింగే వచ్చేసా కదా ఆఫీస్కి, బయటకే వెళ్ళాలి. సరే, ఓ పని చేయి అయితే. నేను దగ్గరలో షాపింగ్ చూసుకొని తొందరగా కంప్లీట్ చేసి లంచ్ టైంకి వచ్చేస్తాను. పక్కన హోటల్లో తినేద్దాం. నేను అటు వెళ్ళిపోతాను, నువ్వు ఆఫీస్కి వచ్చేద్దు కానీ. అవునా? జగన్ బాక్స్ తెస్తానని వెళ్ళాడు. వాడికి ఫోన్ చేసి వద్దని చెప్తాను. నువ్వు షాపింగ్ కంప్లీట్ చేసుకొని నువ్వు వచ్చే ముందు నాకు కాల్ చేయి. మళ్ళీ ఇక్కడ దాకా రాకుండా పక్కనే రెస్టారెంట్కి వచ్చేస్తాను నేను. అక్కడే లంచ్ చేసి డిస్కస్ అవుదాం. ఓకే కార్తీక్. సరే నందిత, ఒక్కదాని వచ్చావా, ఇంకెవరైనా వచ్చారా? ఒక్కదానే వచ్చాను. ఎలా వచ్చావు? క్యాబ్ బుక్ చేసుకున్నాను. సరే నందిత, రిలాక్స్గా షాపింగ్ చేసుకో. నువ్వు రెస్టారెంట్కి వచ్చే ముందు కాల్ చేయి నాకు. ఓకేనా? ఓకే, బాయ్. ఓకే, బాయ్ బాయ్. జగన్, నందిత లంచ్ బయటకు వెళ్దామంటుందిరా. నేను అదే అనుకున్నాను, కానీ తను లంచ్ చేసి వెళ్దాంలే అంటుంది. చిన్న షాపింగ్ ఏదో ఉంది, వెళ్ళిందట్రా. తనతో నేను లంచ్ చేసేస్తాలే. నువ్వు బాక్స్ ఏం తీసుకురాకలే నాకు, ఓకేనా? ఈవినింగ్ కలుస్తాను నేను. బాయ్ రా.
ఎంతసేపు అయిందని వచ్చి మీరు? ఏం ఎంతసేపు అయింది? ఎన్ని టైమ్స్ కాల్ చేయాలి నీకు? నీకేం బాబు, నువ్వు ఫోన్స్ బాగానే చేస్తున్నావు. అమ్మ గుచ్చి గుచ్చి అడుగుతోంది. నా కర్మ, ఎవరు చేస్తున్నారని. ఎంతకాలం అని మనం దాగుడు మూతలు ఆడతాం? ఇంట్లో చెప్పేచ్చు కదా. ఏంటి చెప్పేది? ఒక్క దెబ్బకు నన్ను చంపేస్తుంది. ఇంత భయం ఉంటే మన పెళ్ళి ఎలా అవుతుంది చెప్పు? ఏమో బాబు, నాకేం తెలియట్లేదు. కంఫర్ట్గా ఉందా? మన పరిస్థితి ఎలా ఉంటే మీ సిస్టర్ పరిస్థితి ఏంటి? వాళ్ళకేంటి బాబు, చాలా హ్యాపీగా ఉన్నారు. నువ్వు వచ్చేదో చేస్తావని. ఏంటి చేసేది? మీ ఇంటికి వచ్చి మీ అమ్మని అడుగుదామంటే తన్నుతుందేమో భయమేస్తుంది. అంత భయం ఉన్నోడివి ఎందుకు ప్రేమించావు? ఏమో నా కర్మ, ఎలా రాసింటే అలా జరుగుతుంది. ఓ పని చేద్దాం. ఏంటి చెప్పు? చెప్పిన తర్వాత కాదనకూడదు. సరే ఏంటి చెప్పు. ప్రామిస్? ప్రామిస్. ఇప్పుడు మామూలుగా వెళ్ళి మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకున్నారంటే ఒప్పుకోరు. అందుకనే పెళ్ళికి ముందే అన్నీ కానిచ్చేసామనుకో, అప్పుడు సచ్చినట్టు ఒప్పుకుంటారు. అది కదమ్మా నేను చెప్పేది విను. మామూలుగా అయితే మీ అమ్మ ఒప్పుకోదు, ఇప్పుడైతే పరువు కోసమైనా ఒప్పుకుంటుంది. నీ వేద విషయాలు నాకు తెలుసు కానీ ఇంకో విషయం ఏదో చెప్పు. పెళ్ళి చేసుకుందామే. సరేగాని ఒక విషయం చెప్పనా? ఏంటది? ఏం లేదురా, ఈరోజు నువ్వు చాలా బాగున్నావురా. ఇలా నేను చూస్తుంటే ఏదో ఒకటి చేయాలనిపిస్తుందిరా. ఎప్పుడు ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. నేను వెళ్తాను, నాకు టైం అయింది. అక్క వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తుంటారు. అది కాదురా, నా మాట వినరా. ఎన్నాళ్ళు ఎలా టైం వేస్ట్ చేస్తాను చెప్పు? మీ అక్క వాళ్ళు మా అన్న వాళ్ళు ఇలానే ఉంటున్నారు. మనం ఏదో స్టెప్ తీసుకుందాం. ఏమోరా, నాకేం అర్థం కావట్లేదు. అది కాదురా, నేను చెప్పేది కొంచెం విను. నువ్వు స్లోగా ఉండి, మీ సిస్టర్స్ స్లోగా ఉండి, మా అన్నలు స్లోగా ఉండి మ్యాటర్ ఎలా కొలుక్కొస్తుంది చెప్పు? నాన్న మాట విను. మనం ఒక స్టెప్ తీసుకుంటే సమస్య అంతా పరిష్కారం అవుతుంది. ఎందుకు చెప్తాను అర్థం చేసుకో. సరే ఏం చేస్తాను చెప్పు. అంటే ఓ పని చేద్దాం రా. ఏంటది? మరేమో చెప్పు ఏంటో. మరేమో కార్తీక్, ఎక్కడున్నావు? డ్రైవింగ్లో ఉన్నావా? సరే నేను మళ్ళీ చేస్తానులే. ఓకే. అమ్మా, ఏం చేస్తున్నారు? నిన్న కాలేజ్లో ఉన్నానమ్మా. ఏం లేదమ్మా, ఇంటికి వద్దాం అనుకుంటున్నాను. సడన్గా ఏముంది? లాస్ట్ మంతే వస్తానని చెప్పా కదా, ఎగ్జామ్స్ ఉండి కుదరలేదు. ఈ సాటర్డే బయలుదేరదాం అనుకుంటున్నానమ్మా. సరే అమ్మా, నాన్నతో మాట్లాడి చెప్పు నాకు. ఒకవేళ నాన్న రమ్మంటే వస్తాను. ఒక్క 2 డేసేనమ్మా, తర్వాత ఎగ్జామ్స్ ఉన్నాయి. మళ్ళీ 3 months వరకు కుదరదు.
నాన్న రాగానే మాట్లాడి చెప్పు నాకు, సరేనా? తమ్ముడు స్కూల్కి వెళ్ళాడా? సరే, వచ్చాక వాడిని కూడా ఫోన్ చేయమ్మా. వాడు ఫోన్ చేయడమే మర్చిపోయాడు నాకు. సరే అమ్మా, ఉంటా అమ్మా, బాయ్ అమ్మా. కార్తీక్, బైక్ దిగవా? ఏం లేదు కార్తీక్, ఇప్పుడే అమ్మకు కాల్ చేశాను. ఇంటికి వస్తానని చెప్పాను. నాన్న అడిగి చెప్తానంది. నేనా సాటర్డే సండే వస్తానని చెప్పా కార్తీక్. ఇద్దరం కలిసి వెళ్దామన్నాం కదా. ఓ, సాటర్డే సండే గోవా అన్నావు కదా, మర్చిపోయాను కార్తీక్. సరే సరే, అమ్మకి ఇప్పుడే కాల్ చేస్తాను. ఎప్పుడని చెప్పను? నెక్స్ట్ వీక్ అని చెప్పనా? సరే అయితే కార్తీక్, ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? ఆఫీస్కి వెళ్ళలేదా ఇప్పుడు? సరే సరే, నువ్వు ఫ్రీ అయిన తర్వాత కాల్ చేయి. అయితే ఈ సాటర్డే సండే కాదు, నెక్స్ట్ వీక్ అని చెప్తా అమ్మకి, సరేనా? బాయ్ కార్తీక్, నువ్వు ఫ్రీ అయిన తర్వాత నాకు ఒకసారి కాల్ చేయి, సరేనా? బాయ్. అమ్మా, సాటర్డే సండే వస్తానన్నాను కదా, ఎగ్జామ్ ఒకటి ఉందమ్మా, మర్చిపోయిన ఆ విషయం. నెక్స్ట్ వీక్ వస్తాలేమ్మా. ఎప్పుడొచ్చేది చెప్తాను, నాన్నతో మాట్లాడు నువ్వు, సరేనా? ఓకే అమ్మ, మరి నైట్ కాల్ చేస్తానులే. బాయ్ అమ్మా. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏమో తరుణ్, నాన్న నన్ను ఎంతో నమ్మకంతో పెంచారు. అటువంటి నాన్న దగ్గరికి వెళ్ళి నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పే ధైర్యం నాకు లేదు. ఈ విషయం ప్రేమించే ముందు ఆలోచించాలి, ఇప్పుడు కాదు. డైరెక్ట్గా నీతో ఉండనని చెప్పొచ్చుగా నందిని. అంత మాట తరుణ్, తప్పు నాదే. అందుకే నీతో ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు తెలియట్లేదు. ఫైనల్గా ఇప్పుడు ఏమంటావు చెప్పు. ఏమో తరుణ్, ఎటు డిసైడ్ చేసుకోలేకపోతున్నా. నాకు కొంచెం టైం కావాలి. ఎంత టైం కావాలి? నిన్నే అడిగేది, ఎంత టైం కావాలి చెప్పు. ఏమో తరుణ్, నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. తరుణ్,
నేను నీకు లైఫ్లో దూరమైనా నా మనసులో ఎప్పుడు నువ్వే ఉంటావు. ఈవినింగ్ కాల్ చేస్తాను. డైరెక్టర్ గారు, మరి నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఎలా ప్రొసీడ్ అవుదాం? సార్, ఆల్రెడీ క్యారెక్టర్స్ అన్నీ ఫిలప్ అయిపోయినాయి. ఎందుకైనా మంచిదని బెటర్మెంట్ కోసం కొన్ని పాత్రల్ని ఆడిషన్ తీసుకుంటున్నాం. వాళ్ళందరినీ కూడా అవసరానికి తగ్గట్టుగా మన పిక్చర్లో యాడ్ చేసుకుందాం. మరి ఎప్పుడు ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు? మనం ఆల్రెడీ అనౌన్స్ చేసాం సార్. ఏమే సుమంత్, ఎవరైనా వచ్చారా? వచ్చేస్తున్నాను, ఆల్రెడీ వచ్చేసాను. ఇలాంటి పిలు ఒక్కొక్కరిని. డైరెక్టర్ గారు, ఈ టాకీ పాటతో పాటు సాంగ్స్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? చేస్తున్నాను సార్, తప్పకుండా. కాకపోతే అరకైతే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. ఒకవేళ అరకులో కానీ టైం లేదనుకుంటే ఈ షెడ్యూల్తో పాటు కొనసాగిద్దాం, లేదనుకుంటే వారం తర్వాత గ్యాప్ తీసుకొని చేద్దాం. ఓకే, మీ కన్వీనియంట్ ప్రకారంగా చెయ్యండి. ఏం సార్, ఓకేనా? ఏం టెన్షన్ తీసుకోకండి. సార్ రండి సార్, రండి సార్. కూర్చోండి. నమస్తే అండి రెడ్డి గారు, బాగున్నారా? కూర్చోండి. అంతా క్షేమమా? ఓకే. మీ గురించి నాకు బాగా తెలుసు సార్. లోకల్ కళాకారులతో ఒక మంచి సినిమా చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. అందులో భాగంగానే మీరు సీనియర్ ఆర్టిస్టులు కాబట్టి మీ ఆశీస్సులు కోరి చేస్తున్నాం సార్. నా కోసం, మా కోసం ఈ సినిమా మీరు చేయాలని మా ఆకాంక్ష సార్. ఏమంటారు? మీ గురించి నాకు తెలుసు, కానీ దయచేసి మా ప్రొడ్యూసర్ గారి తృప్తి కోసం ఒక డైలాగ్ మీరు చెప్తే మా తృప్తి కోసం అక్కడి నుంచో చెప్పండి. అమోఘ తపశక్తి ప్రభావులైన ఈ విశ్వామిత్ర మహర్షితోనే వందనమునకు ముందు వెనుకల ఏమి అని వితండవాదము చేయుచుంటివా? ఏ యయాతి వశిష్ఠ పక్షపాతి, నీ గర్భోన్మత్త ప్రలాపమిక క్షణమాత్రమైన క్షంతవ్యము కాదు. సహించిన కొలది నీ వాదము వితండమై కర్ణ కఠోరముగానున్నది. నిన్ను వధింప వజ్రాయుధము, దహింప దావాలనము, హంతమొందింప హాలాహలము కావాలనా మూర్ఖ. నాపై సలిపిన ఈ పరాభవమునకు నా వాక్కులు చాలు. కాల వీర భయంకర జ్వాలయై నిన్ను నిలువున హతమార్చుటకు. బాగా చేశారు రెడ్డి గారు, కూర్చోండి. ఇందుకోసమే సార్ మిమ్మల్ని పిలిచింది. తప్పకుండా మా చిత్రంలో ఒక ముఖ్య పాత్ర పోషించాలి సార్. అలాగే అండి, తప్పకుండా రెడ్డి గారు, మీరు దయచేయండి. అరే వెళ్ళి సార్ని పంపించరా. ఇంకోని పిలవండి. నమస్తే అమ్మా, కూర్చోమ్మా. మీ పేరేంటమ్మా? కమల. ఏం చదువుకున్నారు? లేదు సార్. ఈ సినిమాలో నటించాలని మీకు ఎందుకు అనిపించింది? ఇంతకుముందు నేను 2-3 సినిమాల్లో నటించాను సార్. ఓకే. అవును సార్. బాగా చేస్తారా? చేస్తాను సార్. సరే అండి. రాసుకున్నావా పేరు? రాసుకున్నాను సార్. వెరీ గుడ్. సరే పంపించరా. సార్ రండి సార్. రండి సార్. నమస్తే సార్. సార్ మీ పేరు? ఏం చేస్తుంటారు మీరు? ఐసి. సార్ ఇంతకుముందు 2-3 షార్ట్ ఫిల్మ్ చేశాడంట, మీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను సార్. సార్ మీకు ఏదన్నా ఒక డైలాగ్ చెప్పగలరా? ఇంతకుముందు మీకు అనుభవం ఉంది కదా. ఓకే, ఒక డైలాగ్ మా ప్రొడ్యూసర్ కోసం, మీకు అభ్యంతరం లేకపోతేనే. అలాగే సార్, చేయండి. మీ దేవర సంవత్సరం అంతా పంటలు పండి తల్లు నీ శక్తి చూపిస్తాను తల్లు ఎదిరి శక్తి ఒక చూపించుడు. మల్లెలంటే మల్లెలు ముత్తలమ్మ శక్తి చూడు, మల్లెలంటే మల్లెలు ముత్తలమ్మ శక్తి చూడు.
మాయమ్మ ముత్యాల తల్లు మాయమ్మ నీ యొక్క శక్తి చూపిస్తాను తల్లు మాయమ్మ ఈ సంవత్సరం అంతా కూడా పంటలు పండి ఈ ప్రాంతం అంతా కూడా బాగుంటాను తల్లు మాయమ్మ మాయమ్మ శక్తి చూడు అమ్మోరి శక్తి చూడు మాయమ్మ ముత్యాల తల్లు మాయమ్మ ఈ యొక్క బాగా పంటలు పండాలి తల్లు మాయమ్మ నువ్వు ఒక ఆలోచన చేయాలి తల్లు మాయమ్మ నీ కళ్ళంతా మా మీద ముగ్గి తల్లు మాయమ్మ ఈ పూజ మీద పంటలు పండాలి తల్లు మాయమ్మ ఈ సంవత్సరాంతం కూడా మేమందరం పాడులు పంటలు పశువులందరూ కూడా గొర్రెలు మేకలు అని నీ దైవం బాగుంటారు తల్లు మాయమ్మ ఏదేమీ ఒకటి పాడలేకపోయింది అమ్మోరి శక్తి చూపుతా వెళ్ళండి మేము కబురు చేస్తాం. మేము కబురు పెడితే మీరు అప్పుడు రండి. పేరు రాసుకోవయ్యా, సార్ని తీసుకెళ్ళు. రండి అమ్మా రండి. ఏంటి కొత్త కొత్త వాళ్ళందరూ వస్తున్నారు? వచ్చారు సార్. కూర్చోమ్మా. నీ పేరేంటి? రాసుకున్నావా పేరు? రాసుకున్నాను సార్. ఏ ఊరండి మీది? ఏం చేస్తుంటారు మీరు? ఏ ఫిలింకి? మీరు ఏదో కామెడీ చేస్తా అని చెప్పారు, ఒకసారి చేయండి, ఒక కామెడీ బిట్ చేయండి, ఓకేనా? మేము కబురు చేస్తాం, అప్పుడు రండి, ఓకేనా? ఓకే. ఆయనే డైరెక్టర్. కూర్చోండి. నమస్తే అండి. మీ పేరు? ఓ ప్రసాద్ గారు అంటే మీరేనా? ఇంతకుముందు మా ప్రసాద్ గారు చెప్పారు, మాకు బాగా కావాల్సిన వాళ్ళు మీరు. ఆ విత్తనాలు చేసే క్యారెక్టర్ ఒకటి ఉంది, అది చేస్తారా? మీరు చేస్తారంటే తప్పకుండా. ఓకే, వెరీ గుడ్, తప్పకుండా. సార్ పేరు రాసుకో, పంపించరా. నమస్తే సార్. నమస్కారం సార్. అమ్మా, కూర్చోండి. మీ పేరమ్మా? యాదమ్మ సార్. శైలు. ప్రజెంట్ ఏం చేస్తున్నారు? 2-3 సినిమాలు చేశాను సార్. ఓకే. చిన్న చిన్న క్యారెక్టర్స్. మీకు ఈ మూవీస్లో అనుభవం ఉందా? చేశారా? అవును సార్, చేశానండి. పేరు రాసుకున్నావా? ఇందులో ఒక అత్తగారి క్యారెక్టర్ ఒకటి ఉందమ్మా, చాలా గయ్యాల గంప క్యారెక్టర్. పాత సూర్యకాంతం గారు ఉన్నారు కదండి, ఆ టైప్ క్యారెక్టర్ చేస్తాను సార్. చేస్తారు కదా? 100% చేస్తాను సార్. షూటింగ్ వారంలో ఉంది, ఇబ్బంది ఏం లేదు సార్. ఇక్కడే ఉండాలి, సరేనా? సరే సార్. ఓకే 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 అండి. ఓకే అమ్మా, నీకు మంచి క్యారెక్టర్ ఇచ్చాను. ఓకే సరే. అన్ని డీటెయిల్స్ తీసుకున్నాను సార్. తీసుకున్నానండి. మీరు దయచేయండి. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. ఏంటి బాగా రావనండి, నేను మేకప్ మ్యాన్. ఓకే, అవకాశం ఇస్తారని. ఏమై నువ్వు మేకప్ మ్యాన్ కదా, ఈ షార్ట్ ఫిలిమ్స్ ఏం కావు. ఏదుంటుంది సార్? సినిమా మేకప్ మ్యాన్ చేస్తాను సార్. నీ దగ్గర అన్నీ ఉన్నాయి ఐటమ్స్? ఉన్నాయి సార్, అన్ని ఎక్విప్మెంట్లు ఉన్నాయి సార్. సరేలే, నువ్వు ఎలా చేస్తావు నాకేం తెలుసా? బ్రహ్మాండంగా చేస్తాను సార్. అంటే ఉదాహరణ ఏంటి? మీరు నమ్మండి సార్. ఎట్లా? ఇంక అంతకన్నా పూర్తిగా చెప్పాలంటే ప్రూఫ్ కావాలి కదా. రెడ్డి గారు అబ్బాయి సార్, ఆ అమ్మాయిగా చేసింది నేనే సార్. ఇంతకన్నా ప్రూఫ్ ఏమి ఉంటుంది సార్? చెప్పండి సార్. ఏంటి 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 బాబా? అవును సార్, మన రెడ్డి గారా? మన రెడ్డి గారు కదా? అవును సార్. భలేవాడోయా, భలే చేసావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మా మేకప్ మ్యాన్ నువ్వే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం సార్. పేరు రాసుకోవా? వెళ్దామా? ఏంటండి ఆశ్చర్యం? సూపర్ సూపర్ సార్. ఇంకొక ఆయన వచ్చారు సార్. కూర్చోండి. నమస్తే అండి. మీ పేరండి? సతీష్ అండి. ఏం చేస్తుంటారు మీరు? బొమ్మల వర్క్ చేస్తానండి. బొమ్మల వృత్తా? అంటే సిమెంట్ బొమ్మలు, పెద్ద బొమ్మలు అన్నీ చేస్తారా? అన్నీ చేస్తాను. అంటే పెద్దవి చేస్తారా, చిన్నవి చేస్తారా? పెద్దవి చేస్తాను సార్. చిన్నవి పెద్దవి మొత్తం. పెద్దాట్లో ఏమేమి చేశారు? ఎన్టీ రామారావు, రాజశేఖర్ రెడ్డి గారు, అంబేద్కర్ గారు, గాంధీ గారు, సరస్వతి, ఇట్లాంటివన్నీ చేస్తాను సార్. కొన్ని ఫేస్లో ముఖ్యమైన ఆర్గాను నోస్. అవును సార్. ఆ నోస్ కరెక్ట్గా వస్తే అవును, అమ్మాయిలు కరెక్ట్గా కనబడతారు. చేస్తాను సార్. అంటే ఇవన్నీ సార్ మనిషి అంతా
ఒక టైప్లో ఉంటారు, ఫేస్ మాత్రం వేరే బొమ్మ వస్తుంది, పులి బొమ్మ ఓకే, కానీ ఓకే, ఓకే. సింహం బొమ్మ ఓకే ఇలా ఓకే చేయగలవా? చేస్తాను సార్, ఇదివరకు కూడా చేశాను సార్, షూటింగ్లోకి ఓ చేశారా? పిలిచారు సార్. ఓకే ఓకే, మా వాడు అన్ని వివరాలు అలాగే చెప్తాడు. నెంబర్ రాసుకో. ఒక వారం రోజుల తర్వాత మన షూటింగ్ ఉంటుంది. రాగలను, వస్తాను సార్. మీరు రాగలరా షూటింగ్కి? ఏమో సార్, అంతా కన్ఫ్యూజ్గా ఉంది. సినిమాలో నటిస్తే సమాజం ఎలా చూస్తుందో అని భయంగా ఉంది. వద్దు, కుదరదని చెప్దామంటే మీరు బాగా కావాల్సిన వారు. పైగా ఈ తిరువురు పట్టణంలో కొంతమంది సమీకరించి లోకల్ టాలెంట్తోనే సినిమా తీయాలని ప్రయత్నిస్తున్నారు. మీ యొక్క ప్రయత్నాన్ని అప్రిషియేట్ చేయాలో, మా అమ్మాయిని కూడా యాక్ట్ చేయించాలా వద్దా అనేది అర్థం కావట్లేదు. చూడండి మాస్టరు, మీ కన్ఫ్యూజన్ నేను అర్థం చేసుకోగలను. కానీ ఈ సినిమా కథలో ఎలాంటి అసభ్యకర సన్నివేశాలు కానీ పిచ్చి పిచ్చి వేషధారణలు ఉండవు. ఓకే, చక్కగా ఓకే, కుటుంబ కథా సమేతంగా, అంటే కుటుంబంలో అందరూ కలిసి కూర్చొని చూసే విధంగా, ఏ రకమైన భేదం లేకుండా హాయిగా చూసుకోవచ్చు. ఓకే సార్, ఓకే సార్, ఓకే. నన్ను నమ్మండి. చూడండి శర్మ గారు, ఈ సినిమాలో ఒక హీరోయిన్ మా పాప కూడా యాక్ట్ చేసింది. అవునా? ఒక్కసారి అర్థం చేసుకోండి. ఓకే, మంచి సినిమా కాకపోతే మా పాపను యాక్ట్ చేపిస్తానా? అదేండి. సరే, ఇంతలా మీరు అడుగుతున్నారు కదా, మా పాపను కూడా ఒకసారి ఆలోచించి అడిగి చెప్తాను. చెప్పరా. హాయ్ తరుణ్. ఏం లేదురా, నైట్ అంతా బాగా ఆలోచించాను. నాన్నను మోసం చేయడం నాకెందుకో కరెక్ట్ అనిపించడం లేదు. సారీ తరుణ్. ఫైనల్గా ఏమంటావు? ఓకేరా, నీకేది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి. నీ లైఫ్కి మాత్రం నేను అడ్డు రాను. నువ్వు నాకు లైఫ్లో రాసి పెట్టలేదు అనుకుంటారా? రిలాక్స్. థ్యాంక్ యూ రా. లైఫ్లో ఒక మంచి పర్సన్ని మిస్ అవుతున్నాను. ఓకే, బాయ్ రా. మిస్టర్ సుమంత్ సార్, వర్క్ పొజిషన్ ఏంటి? హీరో హీరోయిన్ మేకప్ వేసుకుంటున్నారు సార్. ఫస్ట్ షాట్ ఎవరిది అనుకుంటున్నావు? ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళతో అనుకున్నాం సార్, కానీ వాళ్ళు ఇంకా రాలేదు. లేదు, ఆడ నాకు ఫోన్ చేశాడు, 10 నిమిషాలు వచ్చేస్తారు. ఈలోపు మీరు ఏం టెన్షన్ పడాల్సిన లేదు. ముందెలా వర్క్ సంగతి చూడు. ఓకే సార్, ఓకే. నమస్కారం డైరెక్టర్ గారు. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా? అండి. వీరు నా చిన్ననాటి మిత్రుడండి, రంగస్థల కళాకారుడు. ఆహా, ఓకే. సినిమాలో ఏమైనా పనికొస్తాడేమో చూడండి. ఓకే. మీరు డైలాగ్ చెప్తారా? చెప్పగలరా? డైలాగ్ చెప్తారా?
ఓకే, ఏది 2 మాటల్లో చెప్పండి. పాంచాలి పంచభర్తృగా నీ వాదను పరిహసించినది చతురంబోది పరిత పరివేషిత కాండ ధరాతలము ఏకఛత్రంబుగా పాలించడి ఈ కురు సార్వభౌముడిని మించి అతిథియను భావం మీసుమంతయు లేక వంచిన వైడూర్య మరకత మాణిక్య శోభతో హృదయమాన సభ మండలం మార్కి జగజ్జగీయమానమై సర్వకళ సర్వప్రభ సర్వరస సమ్మిళితమై. ఓకే ఓకే ఓకే, వెల్ డన్. భలే చెప్పారండి, వెరీ గుడ్. ప్రస్తుతానికి క్యారెక్టర్ అన్ని ఫిలప్ అయిపోయినాయండి. ఈ టైప్ క్యారెక్టర్ అయితే ప్రస్తుతానికి లేదు. ఏదో క్యారెక్టర్ ఇస్తాను, నెక్స్ట్ టైం ఇద్దామండి. వర్క్ చేయండి, నెక్స్ట్ టైంలో ఛాన్స్ ఇస్తాను. ఓకేనా? ఓకే. డాడీ ఎలా ఉన్నావురా? బాగానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? ఏదో అలా ఉన్నాను, ఏదో బతుకుతున్నాను రా. మనశ్శాంతి లేని జీవితం. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయాను. చాలా బాధ్యతలతో జీవితాన్ని గడుపుతున్నాను. ఏమైంది? మా పిల్లల్ని తండ్రిలా చూసుకుంటున్నాను. నా దగ్గరే ఉంటున్నారు. తినుమా. వద్దులేండి. తిను, పర్లేదు, తిను. పర్వాలేదండి, తినమ్మా, తిను. లైఫ్ని ఎలాగో షేర్ చేసుకోలేకపోయాం, ఇదైనా తినే. ప్లీజ్ మా, తిను. సార్ ఇది ఇక్కడ ఈ షాట్ ఇక్కడ తీసాం సార్. సార్ ఇది తర్వాత ఈ ప్లేస్ ఇక్కడ తీసాం సార్. ఈ షాట్ ఏది ఈ బిట్లోనా? ఇక్కడ ఇదిగో సార్, ఇది ఇక్కడ తీద్దాం సార్. ఓకే. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీకోసం వెయిట్ చేస్తున్నాం. నమస్తే అండి. మీరు వస్తారా రారని ఆలోచిస్తా ఉన్నాం. మా టెన్షన్ మాకు ఉంటుంది కదా. అయ్యో అలాంటిది ఏం లేదు సార్, మీకు మాట ఇచ్చాను కదా. ఓకే. చాలా థ్యాంక్స్ అమ్మా. సుమంత్, వీళ్ళని తీసుకెళ్ళి మేకప్ చేయించు. మీరు వెళ్ళండి అమ్మా. హలో రమణ, వస్తున్నారు ఆర్టిస్టులు, మేకప్ చేసేయండి. హలో త్వరగా పూర్తి చేయండి. అసలే లాస్ట్ డేట్. నమస్కారం అండి. నమస్తే సార్. మా పాప మీకోసం చూస్తున్నా సార్. ఓకే. ఏంటి లేట్ అయిందండి? చిన్న పని ఉంది. అంతేనా? ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏం లేదు. దమ్మా రండి. పదమ్మా. చూడమ్మా, ఈ సీన్ ఏంటంటే మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. ఈ మధ్యన ఎందుకో కావాలని దూరం పెడుతున్నావు. ఈలోపు నువ్వు వచ్చే అడగడానికి. ఓకేనా? కెమెరా యాక్షన్. ఎందుకు తరుణ్ నన్ను ఈ మధ్యలో దూరం పెడుతున్నావు? నాకు నీ ప్రవర్తన నచ్చట్లేదు. అంత నచ్చని పని నేనేం చేశాను తరుణ్? ఏమో నందిని, నాకు టైం కావాలి. ఒకప్పుడు నన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేనని చెప్పావు కదా, ఇప్పుడేమో నీతో ఎందుకంటున్నావు? ఇదేంటని అడిగితే టైం కావాలంటున్నావు. ఏమో తరుణ్, ఏంటిది? కట్ ఇట్. ఓకే, వెరీ గుడ్, సూపర్. చూడండి,
మీరిద్దరూ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు, కానీ పెద్దవాళ్ళు మీ పెళ్ళికి ఒప్పుకోవట్లేదు. అందుకే మీరు సొంతంగా నిర్ణయం తీసుకొని మీ ప్రేమను గెలిపించుకోవడానికి ట్రై చేస్తున్నారు. రెడీ? కెమెరా యాక్షన్. చూడు సమీరా, మనం చేయగలిగింది ఏం లేదు. ఏదో స్టెప్ మనం తీసుకోవాలి. వెళ్ళిపోదాం ఏటైనా? నీ ఇష్టం శంకర్. అంతేనా? అవును. కట్ ఇట్, కట్ ఇట్. చూడు బాబు, సీన్ ఏంటంటే మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు, కానీ వివాహం చేసుకోవడానికి ఇంట్లో ఒప్పుకోవట్లేదని మీరు ప్లాన్ చేసుకుంటున్నారు. దాని పరంగా మీరు ఎలా కలిసి ఉండాలి ఏంటి దాని గురించి మీరిద్దరూ డిస్కస్ చేసుకుంటున్నారు, ప్లాన్ చేసుకుంటున్నారు. ఓకే, కెమెరా రెడీనా? మిడ్ షాట్ రెడీ, యాక్షన్. ఏంట్రా నన్ను నమ్మలేకపోతున్నావు? నన్ను అర్థం చేసుకో. అర్థం చేసుకుంటాను, కానీ పెళ్ళికి ముందు తొందరపడ్డాం కదా, నా భయం నాకుంటుంది. కరెక్టే, కానీ ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు? నా పైన నా అన్నయ్య ఉన్నాడు కదా. నీకు నేను తోడుగా ఉంటాను కదా. సరే మరి, ఓకే. కట్ ఇట్. చూడు బాబు, మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు, సంతోషంగా ఉంటున్నారు, కానీ మధ్యలో మీ వయసు రీత్యా ఎక్కువ ఉందని అమ్మాయికి నీకు పెళ్లి చేయడానికి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ. దాని పరంగా మనం ఏం నడిపించాలనేది మన కథ. కెమెరా యాక్షన్. చూడు శాంతి, వయసులో నేను చాలా పెద్దవాడిని, అయినా సరే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానంటే నాకు చాలా హ్యాపీ. నువ్వు ఆలోచించి నాకు చెప్పు, వాళ్ళకి నువ్వే చెప్పాలి. మన ప్రాబ్లంని మనమే పరీక్షించుకోవాలి. ఏమంటావు? నీ ఇష్టం బావా, ఎలా అంటే అలా చేద్దాం. కట్ ఇట్. చూడండమ్మా, నేను ఒకనాడు లొకేషన్ కోసం తిరుగుతూ ఉంటుంటే వీళ్ళు ముగ్గురు ఉరేసుకుంటున్నారు. ఉరేసుకోవడం ఏంటా అని అడిగితే మా లవ్ ఫెయిల్ అయిందని, మా లవర్స్ వాళ్ళ తల్లిళ్ళు ఒప్పుకోవట్లేదని, అందుకే ఉరేసుకుంటున్నామని చెప్తున్నారు. వాళ్ళకి ఏదో చెప్పి ఆపేశాను. నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, మీరు నిజంగా ప్రేమించుకుంటున్నారా? నాకు క్లారిటీ కావాలి, అది చెప్పండి. ఏంటి చెప్పండి. ఇతనంటే నాకు ఇష్టం. నువ్వే మాట్లాడడం ఏంటి? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. రియల్ లవేనా? రియల్ లవ్. ఏమయ్యా, కరెక్టేనా? మీరు కరెక్ట్ అని చెప్తున్నారు కాబట్టి ఈరోజు నుంచి 15 రోజుల టైంలో వాళ్ళ తల్లిదండ్రులు నేను ఒప్పించి మిమ్మల్ని కలుపుతాను. మీరు మాత్రం బయట ఎలాంటి తప్పులు చేయొద్దు, ఓకేనా? పిచ్చి వేషాలు వేశారనుకో, తర్వాత మిమ్మల్ని కాపాడలేను. తర్వాత మీ ఇష్టం, ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. సార్, గతంలో మీ మీద మంచి అభిప్రాయం ఉంది, కానీ ఇప్పుడు అసహ్యం అవుతుంది. ఏంటో? ఏమేంటి సార్? తరుణ్ నందిని లవ్ స్టోరీ బాగానే ఉంది. ఓకే, బాగానే ఉంది సార్. పెద్ద జంటలు అంటే ఓకే, సరిపోయింది. కానీ ఆ జంటను చూడండి సార్. వారిని అదేంటి? ఏముంది సార్, ఆమెకే మొగులు లేడు, ఆయనకేం భార్య చనిపోయింది. ఎప్పుడో పూర్వకాలం లవర్స్ అంట వాళ్ళు, ఇప్పుడు జంట అయ్యారు సార్. అవ్వా ఎరా, మన సినిమా చేస్తున్నాం, బ్రోకరేజ్ చేస్తున్నాం? ఏమో నాకేం అర్థం అవ్వట్లేదు సార్. సర్లే కానీ వదిలే.
నందిని ఆగు ప్లీజ్. ఏంటి చెప్పు. వద్దన్నావు, దూరంగా ఉండమన్నావు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఆగమన్నావు? నీకు ముందే చెప్పాను కదా, కారణం ఏమీ లేదు. లైఫ్లో మళ్ళీ నిన్ను కలవాల్సి వస్తుంది అనుకోలేదు. ఈ మూవీలో నువ్వు చేస్తున్నావని తెలిసాక నేను రాకూడదనుకున్నాను. కానీ ఈలోగానే మా నాన్న మాటిచ్చారు. ఇప్పుడు ఆగిపోతానంటే మళ్ళీ నాన్నకెక్కడ అనుమానం వస్తుందోనని అందుకే ఒప్పుకున్నాను. ఎందుకు నన్ను దూరంగా పెడుతున్నావు? నందిని అంత దారుణంగా మాట్లాడుతున్నావు. ప్లీజ్, ఇన్నాళ్ళు మన ఫ్రెండ్షిప్ కలిసి తిరిగింది మర్చిపోయావా? అన్నీ మర్చిపోయి నువ్వు ఇలా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నా. లేటుగా అర్థం చేసుకున్నాను కాబట్టే ఇవన్నీ వద్దనుకున్నాను. ఏం అర్థం చేసుకున్నావు నందిని? ప్లీజ్ ఒక్కసారి ఆలోచించు. చూడు తరుణ్, అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకోకు, నన్ను ఇబ్బంది పెట్టకు. నా డిసిషన్ నీకు చెప్పాను, ఓకేనా? బాయ్ తరుణ్. ఎలా ఉన్నావురా? బాగున్నాను, మీరెలా ఉన్నారు? నేను హ్యాపీరా, సంతోషంగానే ఉన్నా. అందుకే ఆ దేవుడు మన ఇద్దరిని ఇలా కలిపారు. మనం ఎలా మళ్ళీ కలుస్తామని అనుకోలేదు డియర్. ఇక నువ్వు జీవితంలో కలవమేమోనని చనిపోదామని కూడా సిద్ధపడ్డాను రా. అలా మాట్లాడకండి. మీరు లేకుండా నేను ఎలా ఉంటాను చెప్పండి. నిజంగా చాలా కంగారు పడ్డాను. ఈ సినిమా ద్వారా ఆ భగవంతుడే మళ్ళీ మనకు ఒక దారి చూపించాడు. థ్యాంక్ యూ. మీ అమ్మ ఒప్పుకుంటుందంటావా? నేను అదే ఆశతో ఉన్నాను. అవసరమైతే ఈసారి అమ్మని ఎదిరిస్తాను. చావైనా బతికైనా మీతోనే. బంగారం, మళ్ళీ నేను ఇలా నిన్ను కలుస్తాను అనుకోలేదు. నేను కూడా. నిజంగా ఒక కొత్త జన్మలా ఉంది. ఈ క్షణం ఇలాగే నా ప్రాణం పోతే బాగుండనిపిస్తుంది. అలా అనద్దు బంగారం. సార్ 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 మిమ్మల్నే సార్ సార్ షార్ట్ అయిపోయింది సార్, రమ్మంటున్నారు. ఒక్క 10 నిమిషాలు వస్తానయ్యా. సార్ ప్లీజ్ సార్, తొందర రండి సార్. ఒక్క 10 నిమిషాలు బ్రదర్. సార్ పొద్దున్నే మీరు ఇదే పనిలో ఉన్నారు సార్. వస్తానులే బ్రదర్,
పదా. సరే రండి సార్ ప్లీజ్. సార్ 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 షూటింగ్ రెడీ అవుతుంది సార్. ఒక్క 10 నిమిషాలు ఏంటి సార్ మీరు పొద్దు నుంచి షూటింగ్ వచ్చేయండి సార్. మీరు ఒక 10 నిమిషాలు అయిపోతుంది. ఓకేనా? ఎలా ఉన్నావు? బాగున్నాను. బాగున్నావా? బాగానే ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. నువ్వు కళ్ళలో వస్తావని కూడా నేను అనుకోలేదు. నిజం చెప్తున్నా, నీ మీద ఒట్టు. నిన్ను చూడలేకపోతే నేను ఉండలేను. ప్లీజ్ ఇంక వదిలి వెళ్ళిపోవు కదా? సార్ 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 షార్ట్ రెడీ అయింది సార్. ఒక్క 10 నిమిషాలు వచ్చేస్తానబ్బా. 10 నిమిషాలు. పొద్దునుంచి ఇదే పనులు ఉన్నారు కదా సార్ మీరు. వచ్చేస్తా, 10 నిమిషాలు వచ్చేస్తా. 10 నిమిషాలు ప్లీజ్ సార్, అర్థం చేసుకో. వచ్చేస్తా. నడు అమ్మ, ఏం జనరల్ రైస్. చూడండమ్మా, ఇన్నాళ్ళు సిన్సియర్గా ప్రేమించుకున్నారు. నువ్వు లేకపోతే చచ్చిపోతా అంటున్నాడు. నీకు అర్థమవుతుంది అతని ప్రేమ గురించి? ఇప్పుడు ఏంటమ్మా, తప్పులు అందరూ చేస్తారు. ఇద్దరు కలిపి పెళ్లి చేసుకోండమ్మా. నాకు ఇష్టమే అంకుల్, కాకపోతే మా నాన్నగారు ఒప్పుకోవాలి. మీ నాన్నగారిని ఒప్పించే బాధ్యత నాది. ఓకేనా? మీరు సినిమాను బాగా పూర్తి చేయండి. అంటే మా నాన్నకి ఇష్టమే. ఓకేనా? అలాగే సట్ట ఉంటావా? ఓకే, నేను ఒప్పిస్తాను, నన్ను నమ్మండి. ఇప్పటికే పిల్లల పెళ్లి విషయంలో ఆలస్యం చేశాం. ఆ కార్యక్రమం ఏదో చూద్దాం. ముందు వాళ్ళని ఆశీర్వదిద్దాం. పిల్లల్ని ఆశీర్వదించండి. రండమ్మా.
శర్మ గారు, నేనేదో మాట్లాడుతున్నట్టుగా కాదు, కొంచెం ఆలోచించండి. పెద్ద మనసుతో ఆలోచించండి. జరిగేదంతా మీరు చూస్తూనే ఉన్నారు. ఏదో పిల్లలిద్దరూ మనసు పడ్డారు, ఒకటయ్యారు. మీరు ఆశీర్వదిస్తే మీ బాధ్యత తీరినట్టు ఉంటుంది, వాళ్ళు హ్యాపీగా సంతోషంగా ఉంటారు. ఏమంటారు? ఇంతగా మీరు చెప్తున్నారు కాబట్టి క్షమించేశాను. వెళ్ళు, కాలు పడండి. ప్రేమించుకోవడం కాదు, దీర్ఘాయుష్మాన్ భవ, సుమంగళి భవ, చల్లగా ఉండమ్మా. ఇలాగే హ్యాపీగా సంతోషంగా ఉండండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.